బాగుంది. మెయిన్ ప్లస్ ఏంటంటే ఫ్రీ ఒకటి ఫ్రీ అనేది తీసేస్తున్నారు. ఫ్రీ తీసేయడం వల్ల ఏంటంటే ఆ డబ్బుల్ని వేరే విధంగా యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంతోమంది గవర్నమెంట్ అంటే మనం ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ విమర్శించుకుంటూ పోతే అది ఎక్కడికో పోతుంది. గవర్నమెంట్లు అని ఏంటంటే ఫ్రీ ఇవ్వకూడదు. ఇప్పుడు జనాలకి ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకుంటే ఆ బిజినెస్కి ఎంకరేజ్ చేయడం కానీ ఇలాంటి చేస్తే బెటర్. కూర్చోబెట్టి డబ్బులు ఇస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ డివైడ్ అయిపోయిన తర్వాత అది చాలా లాస్లో ఉంది ఏపీ స్టేట్ అనేది. ఇప్పుడు దానికి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అని చూసే గవర్నమెంట్ని జనం ఎంకరేజ్ చేయాలి. అది మానేసి ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు, వాళ్ళకి ఇంత ఇస్తున్నారు, అమ్మఒడి ఆవొడి ఇలా వేయకూడదు. జగన్ ఉన్నప్పుడు పేదవాళ్ళు బ్రతికారు, చంద్రబాబు ఉన్నప్పుడు కార్పొరేట్ వాళ్ళు బతుకుతున్నారు అంటున్నారు. అది జనం అలా అనుకుంటారు. కార్పొరేటు పేదవాళ్ళు ఎలా బతికారు? వాడు 10,000 ఇచ్చాడు, దాన్ని వేరే యాంగిల్లో దాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ అంటే వీళ్ళు తీసుకొచ్చి కంపెనీస్ పెడితే చదువుకున్న వాళ్ళు ఊరి నుంచి ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ ఈ తెలంగాణ డివైడ్ అయిపోయింది. అందరూ హైదరాబాదే వచ్చి చేయాలంటే కష్టం కదా. ఎక్కడికక్కడ కంపెనీలు పెట్టేస్తే ఎక్కడుండే వాళ్ళు అక్కడే జాబ్ చేసుకుంటారు. ఇప్పుడు వైజాగ్లో చేసే వాళ్ళు వైజాగ్లో చేసుకుంటారు, విజయవాడలో పెడితే విజయవాడలో చేసుకుంటారు. ముందు ఏంటంటే కంపెనీస్ రావాలి, జాబ్స్ జనరేట్ కావాలి, ఇన్కమ్ జనరేట్ అయితే ఆటోమేటిక్గా స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. అది కాకుండా కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. స్టేట్ డెవలప్కి బిల్డింగ్లకి పేదవారికి ఏం సంబంధం? బిల్డింగ్స్కి ఇప్పుడు మనకి ఏపీ వాళ్ళకి స్టేట్ డెవలప్ అయితే పేదవారికి ఏం సంబంధం? బిల్డింగ్స్ కడితే డెవలప్ అవుతుంది, కానీ బిల్డింగ్స్ కడటం వల్ల కొంత మందికి మాత్రం ఉపాధి దొరుకుతుంది, జాబ్ దొరుకుతుంది. ఏది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు కానీ, ఇంజనీర్స్కి కానీ, దాని మీద డిపెండ్ అయ్యి ఉన్న కంపెనీస్ ఏదైనా సిమెంట్ కానీ, ఐరన్ కానీ ఇలా వాళ్ళకి వస్తుంది. దాంతోపాటుగా ఒక ముందు అనేది క్యాపిటల్ లేదు. ఫస్ట్ క్యాపిటల్ వస్తుంది అని 10 years నడిచిపోయింది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న జాయింట్ కూడా కట్ అయిపోయింది, లాస్ట్ 10 years అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏపీకి క్యాపిటల్ లేదంటే చెప్పడానికి రికార్డ్స్లో ఉంది అంతే. రికార్డ్స్లో మొన్నదాకా కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నారు. ఓకే క్యాపిటల్ ఒకటి ఉంది అనేది దాన్ని ఇప్పుడు మెల్లగా కడితే ఆ ఏరియాలో కంపెనీస్ వస్తే డెవలప్ అవుతుంది. ఒక స్టేట్ అంటే దానికంటే ఒక హెడ్ క్వార్టర్ ఉండాలి కదా మెయిన్గా, అది కావాలి ఫస్ట్. సో చంద్రబాబు హామీలే ఇస్తాడు, నెరవేర్చరు అంటారు. ఇంతవరకు అంటారు హామీలు ఎలక్షన్ అందరూ ఇస్తారు. అందులో ఎన్ని పనికొచ్చి అయితే పర్వాలేదు, అనవసరం ఇచ్చేసి దాని మీద డబ్బులు ఖర్చు పెడతాం అనేది మంచి పద్ధతి అయితే కాదు. ఫ్రీ బస్సు ఇప్పుడు August 15th స్టార్ట్ అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే అది ఫ్రీ బస్సులో కూడా మరీ ఫ్రీ ఇచ్చేయడం అనేది వేస్ట్. ఎందుకంటే బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంది కదా ఏపీ స్టేట్కి. ఫ్రీ ఇచ్చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ దానికి బర్డెన్ అయిపోతుంది గవర్నమెంట్కి. దాంట్లో కొన్ని రూల్స్ పెడితే బెటర్. ఇంత ఏజ్ వాళ్ళకి ఇది, లేదంటే స్టూడెంట్స్కో, లేదంటే ముసలి వాళ్ళకో ఇలా పెడితే బెటర్. లేదంటే మిస్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో చూసాం, చాలా వీడియోస్ కూడా కామెడీగా వచ్చినాయి కదా, ఈ ఫ్రీ బస్ ఎలా మిస్యూజ్ అయిపోతుంది అనేది. దాని ప్లేస్లో ఏంటంటే దానివల్ల మళ్ళీ దాని మీద బేస్ అయి ఉన్న ఆటో వాళ్ళు కానీ వీళ్ళకి మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది కదా ఫ్రీ బస్సు. రేషన్ వాహనాలను రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలు మళ్ళీ క్యూలో నిల్చుంటున్నారు. ఇది ఈ రేషన్ వాహనాలు అది అసలు ఫస్ట్ కాన్సెప్టే లేదు. దాని వెనక చాలా ఉంటాయి. ఈ వాహనాలు కాంట్రాక్ట్లు అంటే అది ఎవరెవరికో ఉండి ఎవరి ద్వారా అవి కొనుక్కొచ్చి ఇప్పుడు దాని మెయింటెనెన్స్, దానికి ఒక డ్రైవర్ని పెట్టాలి, వాడు ఇంటింటికి రావాలి. అందరూ ఇంటికాడే కూర్చోరు కదా, వాహనాలు వస్తున్నాయి మేము రేషన్ తీసుకుంటామని. పనికి వెళ్ళిపోతారు. ఆ సమయానికి వెళ్ళి ఇంటికి లేకపోతే వాడు వెళ్ళిపోతాడు ఇవ్వకుండా. ఇప్పుడు పూర్వం ఏమంది, ఎవరికాడు షాప్కి వెళ్ళి తెచ్చుకునేవారు. అది సాటర్డేనో సండేనో మధ్యలో వాడు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవారు. అది కరెక్ట్ ప్రాసెస్. అంతేగాని నేను ఇంటికి వచ్చేస్తా, కొన్ని ముసలి వాళ్ళకి ఇచ్చారంటే అర్థం ఉంది, వాళ్ళు తెచ్చుకోలేరు కాబట్టి ఏజ్ని బట్టి వాళ్ళు వెళ్ళి ఇంటికాడ ఇచ్చారనుకో అయిపోయాయి. అలా కాకుండా నేను ఇంటికి వెళ్ళిస్తా, బండి వేసుకెళ్ళిస్తా అంటే దాని మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ డ్రైవర్కి డబ్బులు ఇవ్వాలి కదా.